హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి అయితే బడా దోస్త్ అయితే వచ్చింది. అయితే దాని కంప్లైంట్ ఏంటంటే క్లచ్ రేజ్ అవుతుందని చెప్పాడు. మనమైతే ట్రైల్ వేసి చూస్తే క్లచ్ ప్లేట్ అయితే అయిపోయింది. కస్టమర్కి చెప్తే క్లచ్ ప్లేట్ వేసేద్దామన్నా అని చెప్పి అన్నాడు. నేనైతే గేర్ బాక్స్ దింపి ఫ్లై వీల్ ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే క్రాంక్ ఆయిల్ సీల్ కూడా లీక్ అవుతుంది. క్రాంక్ ఆయిల్ సీల్ కూడా వేసుకోవాలంటే సరే బ్రదర్ వేసేయండి క్రాంక్ ఆయిల్ సీల్ కూడా అన్నాడు. ఎందుకంటే మళ్ళీ వేసేది కాదు కాబట్టి క్రాంక్ ఆయిల్ సీల్ కూడా వేసేసాము. అయితే క్లచ్ ప్లేట్లు అయితే తక్కువలో వేయండి బ్రదర్ అని అంటే మనోడికి అయితే లుక్లో వేసాము. లుక్ కంపెనీలో అంటే డైరెక్ట్ ఒరిజినల్లో లైలాండ్లో కాకుండా లుక్ కంపెనీలో క్లచ్ ప్లేట్ అయితే వేయడం జరిగింది. అలాగే క్లచ్ ప్లేట్ వెనకాల గేర్ బాక్స్లో ఉన్నటువంటి పౌడర్ కూడా రిమూవ్ చేసి నీట్గా క్లీన్ చేసి కొత్త రిలీజ్ బేరింగ్ వేసి దానికి గ్రీస్ ఫిట్ చేసి నీట్గా ఎక్కించడం జరిగింది. అలాగే క్లచ్ ప్లేట్, స్ప్రింగ్ రిలీజ్ బేరింగు, ఫ్లై వీల్ బేరింగు, క్రాంక్ ఆయిల్ సీలు ఇలా ఈ ఐటమ్స్ అన్నీ చేంజ్ చేసి మనోడికి అయితే మరలా కంప్లైంట్ రాకుండా నీట్గా సెట్ చేసి మనమైతే మనోడికి బండి డెలివరీ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలా మనం అంత మాటలు వేయించుకునే కంటే క్లచ్ ప్లేటు ఓపెన్ చేసుకున్నప్పుడే ఏ కంప్లైంట్లు అయితే ఉన్నాయో అవన్నీ మనం చేయించుకుంటే మరలా చేయించుకునే అవసరం ఉండదు. అలాగే క్లచ్ ప్లేట్ కూడా ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది. అలాగే గేర్ బాక్స్ ఎక్కించి మనోడికి నీట్గా ఫిట్ చేసి మనమే బండిని ఒకసారి ట్రైల్ వేసి ఎట్లా ఉంది ఏంటి, క్లచ్ అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉంది, ఇవన్నీ ట్రైల్ తీసి కస్టమర్కి క్లచ్ ప్లే ఎంత ఉండాలో అవన్నీ కూడా చూపించి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్.